మిడిల్ ఈస్టులో యుద్ధ వాతావరణం కమ్ముకున్న వేళ తెర వెనుక నడుస్తున్న అత్యంత రహస్యమైన ప్రపంచాన్ని కుదిపేసే ఒక అణు ఒప్పంద బ్లూ ప్రింట్ ను అంతర్జాతీయ మీడియా సంస్థ న్యూయార్క్ టైమ్స్ బట్టబయలు చేసింది. ఒకవైపు హార్మూజ్ జలసంధిని ఇరాన్ 100 రోజులుగా దిగ్బంధించి గ్లోబల్ ఎకనామీ గొంతు నులుముతోంది. మరోవైపు ఒమన్ తీరంలో అమెరికాకు చెందిన శతాగ్ని అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ సైన్యం కూల్చివేసింది. ట్రంప్ ప్రతీకారానికి సై అంటున్నారు. కానీ ఈ తుపాను లాంటి ఉద్రిక్తతల నడుమే వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ డీల్ నడుస్తుంది. ఇరాన్ అణు సామ్రాజ్యాన్ని 15 ఏళ్ల పాటు పూర్తిగా స్తంభింపచేసేలా ఒబామా కాలం నాటి ఒప్పందాలను మించిన 4 కఠినమైన సూత్రాలతో డొనాల్డ్ ట్రంప్ బృందం ఒక అల్టిమేటం సిద్ధం చేసింది. ఇరాన్ దగ్గర ఉన్న 11 టన్నుల యురేనియంను అమెరికా ఎలా నాశనం చేయబోతుంది? టెన్సెసిస్లోని టాప్ సీక్రెట్ అణు ప్రయోగాలకు ట్రంప్ దూతలు ఎందుకు వెళ్లారు? ఇరాన్ జనరల్స్ డిమాండ్ చేస్తున్న $25 బిలియన్ కథ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ప్రస్తుతం నడుస్తున్న రహస్య చర్చలు కేవలం హార్మూజ్ జలసంధిని తెరవడం గురించే కాదు, ఇరాన్ అణుబాంబు కలలను సమాధి చేయడంపైనే అని న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ మంత్రి, చీఫ్ నెగోషియేటర్ అబ్బాస్ అరాగ్జీ ముందు అమెరికా 4 అత్యంత కఠినమైన షరతులను ఉంచింది. అందులో మొదటి షరతు యురేనియం నిలిపివేత. ఇరాన్ కనీసం 20 ఏళ్ల పాటు యురేనియం శుద్ధిని ఆపేయాలని అమెరికా డిమాండ్ చేయగా ఇరాన్ 10 ఏళ్లు అంది. చివరకు 15 ఏళ్ల గడువుపై ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చేలా ఉన్నాయి. రెండో షరతు 11 టన్నుల యురేనియం నాశనం చేయడమన్నది. ఇరాన్ వద్ద బాంబు తయారీకి సిద్ధంగా ఉన్న 1/2 టన్ను ఇంధనంతో పాటు మొత్తం 11 టన్నుల యురేనియం నిల్వలను IAEA సమక్షంలో నాశనం చేయాలి. దీనిపై ట్రంప్ స్పందిస్తూ, దాన్ని అక్కడే నాశనం చేస్తామో లేక అమెరికా పట్టుకొచ్చి బూడిద చేస్తామో మా ఇష్టమంటూ ఓ ఇంటర్వ్యూలో బాంబు పేల్చిన సంగతి అందరికీ తెలిసిందే. మూడో షరతు 3 అణు కేంద్రాలు మూసేయడం. గతేడాది అమెరికా జరిపిన ఆపరేషన్ మిడ్నైట్ హామర్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న నటాన్స్, ఫోర్డ్, ఇస్ఫహాన్లలోని 3 ప్రధాన అణు కేంద్రాలను ఇరాన్ పూర్తిగా మూసివేయాలని అమెరికా పట్టుబడుతోంది. 4వ షరతు స్నాప్ ఇన్స్పెక్షన్స్ కు ఇరాన్ ఒప్పుకోవడం. అంతర్జాతీయ తనిఖీ అధికారులు ఇరాన్లోని ఏ ప్రాంతానికైనా ఏ సమయమైనా వెళ్లి స్నాప్ తనిఖీలు చేసేందుకు ఇరాన్ ఒప్పుకోవాలి. అయితే వివాదాస్పద అణు కేంద్రాలన్నీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సైనిక స్థావరాల లోపలే ఉండడంతో ఇరాన్ జనరల్స్ దీనికి అడ్డు చెప్తున్నారు. ఈ 4 షరతులు 2015 నాటి ఒబామా ఒప్పందం కంటే ఎంతో కఠినమైనవి. ఇరాన్లోని ఇస్ఫహాన్ భూగర్భ గుహల్లో దాచిన 60% స్వచ్ఛత గల యురేనియంను వెలికి తీయడం దీని ద్వారానే సాధ్యమవుతుంది. ట్రంప్ ఈ ఒప్పందంపై ఎంత నమ్మకంగా ఉన్నారంటే, గత వారమే ఆయన ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ టెన్నెస్సీలోని అత్యంత రహస్యమైన ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీకి వెళ్లారు. ఇరాన్ నుండి స్వాధీనం చేసుకోబోయే 11 టన్నుల యురేనియంను ఎలా నిర్వీర్యం చేయాలనే దానిపై అక్కడి ఇంటెలిజెన్స్, అణుశాస్త్రవేత్తలతో వీరు ప్రత్యేకంగా ప్లాన్ సిద్ధం చేశారు. కానీ ఊహించని విధంగా సోమవారం ఒమన్ తీరంలో అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ హెలికాప్టర్ గన్షిప్ ను ఇరాన్ సైన్యం కూల్చివేసింది. పైలట్లు ప్రాణాలతో బయటపడినప్పటికీ దీనికి అమెరికా గట్టి సమాధానం చెప్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ ఉద్రిక్తత చర్చలను ఎక్కడ దెబ్బతీస్తుందోనని వైట్ హౌస్ ఆందోళన చెందుతోంది. ఈ చర్చల్లో మరో పెద్ద అడ్డంకి డబ్బు. అమెరికా నిర్బంధించిన తమ $25 బిలియన్ నిధులను ముందే విడుదల చేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. ట్రంప్కు నిజాయితీ ఉంటే మా $24 బిలియన్ ముందే రిలీజ్ చేయాలి. అది మా సొంత డబ్బు, అమెరికా భిక్ష కాదని ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు జనరల్ మొహమ్మద్ రెజాయ్ అన్నారు. కానీ అమెరికా మాత్రం ఇరాన్ ఒక్కో షరతు నెరవేరుస్తుంటేనే విడతల వారీగా ఆ డబ్బు ఇస్తామని, మొదట హార్మూజ్ జలసంధిని తెరవాలని కండిషన్ పెట్టింది. ఇదిలా ఉంటే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరిగిన క్షిపణి దాడులను ఆపడానికి ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి ఇరాన్ ఇంధన, మిలిటరీ కేంద్రాలపై దాడులు ఆపాలని ట్రంప్ గట్టిగా ఆదేశించారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ చర్చల నుంచి పారిపోయే ప్రమాదం ఉందని ట్రంప్ భావించారు. స్టీవ్ విట్కాఫ్ నడిపిన ఈ రహస్య దౌత్యం వల్లే సోమవారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ ఇరుపక్షాలు దాడులు ఆపి వెనక్కి తగ్గాయి. వైట్ హౌస్ లోని ఒక వర్గం ఈ జూన్ మధ్య నాటికే స్విట్జర్లాండ్ లో ఇరాన్ అణు ప్లాంట్ల ధ్వంసంపై పూర్తిస్థాయి అధికారిక చర్చలు మొదలవుతాయని ఆశాభావంతో ఉంది. కానీ ఇరాన్ లోని హార్డ్ లైనర్ జనరల్స్ మాత్రం అమెరికాను నమ్మలేమని, తమకు అణుబాంబు సామర్థ్యమే అసలైన రక్షణ అని నమ్ముతున్నారు. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడడానికి ఇరాన్ లొంగుతుందా, లేక హార్మూజ్ జలసంధిని మూసివేసి ప్రపంచాన్ని శాసిస్తామని పంతానికి పోతుందా? ట్రంప్ అనుకున్నట్టుగా స్విట్జర్లాండ్ చర్చలు సఫలమైతే అది చరిత్రలోనే అతిపెద్ద న్యూక్లియర్ డీల్ అవుతుంది. లేదంటే మిడిల్ ఈస్ట్ లో మహాయుద్ధం అనివార్యం.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.